ట్యాక్స్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఈ కామెంట్ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ సర్కార్ తీరును ఎండగట్టేలా ఉన్న ఈ బ్రూ ట్యాక్స్ కామెంట్స్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పన్నుల పేరుతో జనాల నడ్డి విరుస్తున్నారని, అవినీతి సొమ్ముతో ఢిల్లీ బాస్ల జేబులు నింపుతున్నారని బీజేపీ నేతలు సైతం చేస్తున్న విమర్శలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. బ్రూ అంటే ఓ కాఫీ పౌడర్ అని మాత్రమే మనకు తెలుసు. కానీ ఈ పేరుతో రాష్ట్రంలో ఓ ట్యాక్స్ దందా నడుస్తోందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్లు చేశారు. బి అంటే భట్టి, ఆర్ అంటే రేవంత్ లేదా రాహుల్, యు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అని. మొత్తంగా వీరు వసూలు చేస్తున్న అనధికారిక పన్నుల దందాతో రాష్ట్రంలో బ్రూ ట్యాక్స్ అమలవుతోందని కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఒకటి బి ట్యాక్స్ అట, భట్టి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్ అట, రేవంత్ ట్యాక్స్ మరి రాహుల్ ట్యాక్స్ తెలియదు, యూ ట్యాక్స్ అట, ఉత్తమ్ ట్యాక్స్, బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్, బ్రూ. ఇదివరకు బ్రూ కాఫీ ఉండే, ఇప్పుడు బ్రూ ట్యాక్స్ వచ్చింది తెలంగాణలో. ఇది కూడా అన్ని అనధికార ట్యాక్సులు, జిఎస్టీ, వ్యాట్, ఎస్జిఎస్టీ లెక్క బ్రూ ట్యాక్స్. అదొకటి కొత్త ట్యాక్స్ వచ్చింది. పాపం బిల్డర్లను సావగొడుతున్నారు. ఎవరి దుకాణం వాళ్ళది, ఎవరు ఎంత దండుకుంటే అంత దండుకోవాలి. ఎందుకంటే అది రక్తం రుచి మరిగిన పులులు కదా వీళ్ళు. 10 ఏళ్ళు అధికారానికి దూరమైనరు. ఇప్పుడు విచ్చల విడిగా ఎవరి దుకాణం వాళ్ళది. నిర్మాణ రంగాన్ని నీరుగార్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న కేటీఆర్ అడ్డగోలు ట్యాక్సులతో దోచుకు తింటున్నారంటూ పాలక పెద్దల దందాలను ఎండగట్టారు. ప్రభుత్వమే ఇలా వ్యవహరిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని, అభివృద్ధి ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు. బ్రూ ట్యాక్సులు దీనివల్ల ఏమవుతుంది? ఎవరి పాటికి వాళ్ళు పెట్టుబడిదారుల మీద దాడి చేస్తే నిర్మాణ రంగం కుదేలవుతున్నది. వాళ్ళు అడగండి, హైదరాబాద్లో ఏ బిల్డర్ని అడగండి, 5 నెలల్లో బిల్డింగ్ పర్మిషన్లు బంద్ అయినాయండి. ఎందుకు బంద్ అయినాయి? ఎట్లా వస్తాయి మరి పెట్టుబడులు? ఎట్లా జరుగుతుంది ఉపాధి కల్పన? ఈ రకంగా అడ్డగోలుగా పడి దోచుకొని తింటుంటే మేము అర్థం చేసుకోగలం. మీరు ఢిల్లీకి సామంతరాజులు కాబట్టి, మీరు ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి, ఆ కప్పం కట్టేందుకు ట్యాక్సులు, ఈ దోపిడీ, బిల్డర్లను బెదిరిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు, బీ ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్ అని వసూలు చేస్తారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర నేతలు కూడా రేవంత్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సైతం రాష్ట్రంలో యూ ట్యాక్స్ అమలవుతోందని మంత్రి ఉత్తమ్పై ఆరోపణలు చేశారు. ధాన్యం కొనుగోలులో తరుగు పేరుతో అక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఈ దందాలో ఇటీవల 500 కోట్ల రూపాయలు చేతులు మారాయని, అందులో 100 కోట్ల రూపాయలను మంత్రి ఉత్తమ్ ఢిల్లీకి కప్పం కట్టాడని సంచలన కామెంట్లు చేశారు. ఈ ధాన్యం అధికంగా జోకినటువంటి రైస్ మిల్లర్లు యూ ట్యాక్స్ పేరు మీద మరి మంత్రి గారికి ఎంత ఇస్తా ఉన్నారు, అధికారులకు ఎంత ఇస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. నాకున్న సమాచారం ప్రకారం 500 కోట్ల రూపాయలు మొన్న చేతులు మారితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాంట్లో నుంచి 100 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్గా మొన్న ఎలక్షన్లో ఢిల్లీకి పంపిన మాట వాస్తవం కాదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విచ్చలవిడిగా మీ డిపార్ట్మెంట్లో ఇన్ని 100 కోట్ల రూపాయల వసూలు జరుగుతూ ఉంటే మరి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాధ్యత తీసుకుంటారా, లేకుంటే అధికారులు బాధ్యత తీసుకుంటారా? బ్రూ ట్యాక్స్ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు యూ ట్యాక్స్ అంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలతో రేవంత్ సర్కార్ ఇరకాటంలో పడింది. అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే అవినీతి మరకలు అంటించుకొని తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది.